గురుగారు, సమస్త జీవులలో రుద్రుడు కొలువై ఉంటాడని అంటారు. మరి అటువంటప్పుడు ఆ రుద్రుణ్ణి పశుపతిగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? రుద్రుడు రోధింప చేసేటువంటి వాడు అని అసలు పదానికి అర్థం. శివుడు అదేంటండి, శివుడు అని అంటే శాంతం కలిగించేవాడు, శుభాన్ని కలిగించేవాడు. శంకరోతీతి శంకరః, శుభాన్ని కలిగించేవాడు కదా శంకరుడు అంటే. మరి ఆయన్ని రోధింప చేసేవాడు అని చెప్పి అంటే ఏడ్చేటట్టు చేస్తాడట, ఆయన్ని రుద్రుడు అంటారు. ఇదేంటండి, ఆ రెండు పదాలకి కొంచెం వ్యత్యాసం వస్తోందే అని మనకు అనిపిస్తుంది. ఏ విషయంలో మనం రోధింప చేస్తాడంటే, తనను నమ్మినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చెడు విషయాల్లో రోధింప చేస్తాడట. అంటే లోకంలో ఎప్పుడూ కూడా ఇంటి ముందే మురుక్కాలో ప్రవహిస్తూ ఉంటుంది, తప్పదది మన పక్కనే ఉంటుంది. అలాగే మంచి పక్కనే, దీపం పక్కనే నీడ ఉన్నట్లుగానే మంచి పక్కనే చెడు కూడా ఉంటుంది. చెడు విషయాల్లో రోధింప చేయటం అంటే ఆయన్ని కొలిచేటువంటి వారికి చెడు విషయాల వైపు ఏడుపుగా ఉండేట, అంటే ఏడుపు అంటే అది ఇష్టం లేనప్పుడు ఏడుస్తాం ఎవరైనా సరే. కాబట్టి చెడుని గురించి ఏడుస్తాంట మనం, దాని జోలికి వెళ్ళటానికే మనం బాధపడతాం. మంచి గురించి చాలా సంతోషించేటట్టు చేస్తాట. అలా చేసే మహానుభావుడు అనేటువంటి ఉత్కృష్టమైన అర్థంతో రుద్రుడు అనేటువంటి పదాన్ని స్వామివారికి పెట్టారు. స్వభ్యశ్చ స్వపతిభ్యశ్చ ఓ నమో నమః అని చెప్పి నమ్మకంలో ఆ స్వామివారిని చెప్తారు. ఎంత గొప్పవాడంటే ఆ మహానుభావుడు, కుక్కల విషయంలో ఆయనేట కుక్కల రూపంలో ఉన్నటువంటి శివుడికి నమస్కారం, కుక్కల రూపంలో ఉన్నటువంటి సమూహాలు ఏవైతే ఉన్నాయో ఆ యజమానికి నమస్కారం ఉంటుంది. ఇట్లా ప్రతి లోకంలో మనకి ఏవైతే గణాలు కనిపిస్తున్నాయో, ఏవైతే సమూహాలు కనిపిస్తున్నాయో అన్నిటిలోనూ రుద్రుడు ఉన్నాడు. అందుకే రుద్రాధ్యాయము అంటారు నమ్మక చమకాలు. అది తప్పనిసరిగా శాంతి పాఠానికి, అలాగే ఇంట్లో ఏదైనా ప్రశాంతత వెళ్ళి విరేయటానికి ఆ రుద్రపారాయణం చేసావా, రుద్రాధ్యాయం నువ్వు చదువుకున్నావా అని అంటూ ఉంటారు. కాబట్టి అది తప్పనిసరిగా అందులో ఉన్న మంత్రం ఇందాక నేను చెప్పినటువంటిది. కాబట్టి మన ఏదైతే ఇది పనికి మాలిన జంతువు, దీన్ని స్పర్శిస్తేనే, దీన్ని చూస్తేనే అబ్బా అని అనిపించేటువంటిది కూడా అది నేనే అంటున్నాడు రుద్రుడు. మనం ఇందాక సమసమాజం అనుకున్నామే, అంటే ప్రతివాడిలోనూ జగత్తు మోహింపచేసేది, అందులో జగన్నాథుణ్ణి నువ్వు చూడు, ప్రతి దాంట్లోనూ భగవద్ దర్శనం నువ్వు చేస్తూ ఉండు. అందువల్ల ఆ సమసమాజ స్థాపన కోసము ఆ ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం వేరే చెప్పకపోయినా అంతర్నిహితంగా మన వేదమంత్రాలు చెబుతూ ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ రుద్రుణ్ణి కూడా నువ్వు సందర్శన చేస్తూ ఉండని చెప్తూ చక్కగా మనం ఆ రకమైన భావనతోటి మనం అందరం కూడా పరిపూర్ణులము అవుదుగాక.